వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేందర్ బైశెట్టి గారు, సర్జికల్ అంకాలజిస్ట్. అతన్ని అడిగి తెలుసుకుందాం సర్విక్స్ క్యాన్సర్ గురించి. నమస్కారం డాక్టర్ గారు. సర్విక్స్ క్యాన్సర్ అని చెప్పేసి చాలామంది అంటారు. అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? సర్విక్స్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దీనికి గల మెయిన్ కారణం హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాము. ఇది ఏంటంటే సెక్సువల్ ట్రాన్స్ఫర్, అంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు కానీ కూడా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లాగా వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఈ క్యాన్సర్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అవి కాకుండా రొటీన్ చేంజెస్, స్మోకింగ్ చేయడం కానీ ఇంకా అదర్ కాజెస్ కానీ ఉన్నాయి. వైరస్ అనేది తన బాడీ షేప్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అని అంటారు ఎక్కువ శాతం. అంటే అదేమైనా ఈ క్యాన్సర్కి ఇంకా కొంచెం ఎక్కువ చేసేలా ఏమైనా ఉంటుందండి, పెంచే విధంగా? లేదు, నా సర్విక్స్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్లో మెయిన్గా ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ రోల్ అనేది ఉంటుంది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి 6, 11, 16, 18 అలా చూసుకుంటే మల్టిపుల్ వైరస్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా అంటే షేప్ చేంజ్ అవ్వడం కానీ, దాని లోపల జెనెటికల్ మెటీరియల్ చేంజ్ అవ్వడం కానీ, అవన్నీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్. ఓకేనా? ఇవి ఏమవుతాయి అని అంటే మన సెల్స్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి మన జెనెటిక్ని మన జీన్ మెటీరియల్ని చేంజ్ చేస్తుంది క్యాన్సర్కి. సో దానివల్ల వెరీ ప్రోన్ ఫర్ ద క్యాన్సర్స్. అంటే ఇప్పుడు మీరు సెక్షువల్గా ట్రాన్స్మిటెడ్ వైరస్ వల్ల వస్తుంది అని చెప్పారు కదండి. అంటే హెచ్ఐవికి ఇది దగ్గరగా రిలేట్ అయ్యి ఉండొచ్చా? హెచ్ఐవి అనేది ఒక డిఫరెంట్ వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఒక డిఫరెంట్ వైరస్. సో హెచ్ఐవి వైరస్ వల్ల సర్విక్స్ క్యాన్సర్ అనేది రాదు, కానీ వాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ అనేది వెరీ ప్రోన్గా ఉంటారు. ఎందుకు అని అంటే బోత్ ఆర్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్గా అవుతున్నాయి. సో హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో హెచ్పివి వైరస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ హెచ్పివి వైరస్ అనేది సర్విక్స్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. అంటే దీనికి ఏమైనా ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయండి? సో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకున్నాము అని అంటే అదే ప్రివెన్షన్. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చేయొచ్చు అని అంటే దానికి అగైనెస్ట్గా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఓకేనా? సో అందులో కూడా వ్యాక్సిన్స్ డిఫరెంట్ టైప్గా ఉన్నాయి. ఒకటి సర్వారిక్స్ కానీ సర్వావ్యాక్ కానీ. సో ఈ రెండు ఏంటంటే ఓన్లీ 4 వైరస్లను కవర్ చేస్తుంది. కానీ ఇంకొకటి ఉంది గాడాసిల్ 9. గాడాసిల్ 9 అంటేనే మీకు తెలిసిపోతుంది 9 వైరస్లను కవర్ చేస్తుంది. సో ఈ వైరస్లు రాకుండా ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా ఎవరిలో వేసుకోవాలి అని అంటే 12 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వాళ్ళకి. సో వాళ్ళు 15 సంవత్సరాల కింద ఉంటే వాళ్ళకి 2 డోసులు సరిపోతుంది. ఒకవేళ 15 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళు 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అది అంటే 0 ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఇంకొక డోసు, 6 మంత్స్ తర్వాత ఇంకొక డోసు, అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్విక్స్ క్యాన్సర్స్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? సర్విక్స్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది సేమ్ స్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సో రాడికల్ హిస్టరెక్టమీ అంటాము. అంటే గర్భసంచి దానికి చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్ని కూడా రిమూవ్ చేస్తాము. దాన్ని రాడికల్ హిస్టరెక్టమీ అంటాము. ఒకవేళ స్టేజ్ 2కి కానీ ఆ పైన ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీ అవసరం పడదు. ఖాళీ కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ 2 కలిపి ఇచ్చినప్పుడు సో క్యూర్ రేట్ అనేది, కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్. ఓకేనా? ఒకవేళ స్టేజ్ 4లో ఉన్నప్పుడు సో అది కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్ కాదు. వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి జస్ట్ లైఫ్ ఎక్స్టెండ్ కోసం ట్రై చేస్తాం. అది ఓవేరియన్ క్యాన్సర్, యూటైరన్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ ఇవన్నీ కూడా చూడడానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయి. కామన్ పీపుల్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి వీటిని? యూట్రైన్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఈ రెండిట్లో ఏంటి అని అంటే పేషెంట్ బ్లీడింగ్తోనే ప్రజెంట్ అవుతారు. సో ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే సెక్స్ చేసిన తర్వాతనే బ్లీడింగ్ రావడం. యూట్రైన్ క్యాన్సర్ అని అంటే వాళ్ళకి ఏంటంటే పోస్ట్ మేనోపాజల్ బ్లీడ్, అంటే వాళ్ళకి మేనోపాజ్ వచ్చిన తర్వాత సడన్గా ఏం లేకుండానే సడన్గా బ్లీడింగ్ రావడం, దాంతో యూట్రైన్ క్యాన్సర్ ప్రజెంట్ అవుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ టోటల్ డిఫరెంట్ ఎంటిటీ. సో వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, స్టమక్ అబ్డామెన్ పెద్దగా డిస్టెండ్ అవ్వడం కానీ, సో కొంచెం ఫుడ్ తీసుకోగానే సరిపోయింది అనుకోవడం కానీ, లేకపోతే కడుపులో గడ్డలు అంటే పెద్ద గడ్డలాగా తెలిసిపోవడం లోయర్ అబ్డామెన్లో, అది అలా ప్రజెంట్ అవుతుంది. రేడియో ట్రీట్మెంట్స్ కానీ, రేడియో టెక్నాలజీ రిలేటెడ్ కానీ, లేకపోతే కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి వీటికి? రేడియోథెరపీ అనేది వేరు రకాలుగా ఉంటుందండి.
సో మీరు ఆరోగ్యశ్రీలో అంటారు కదా, ఆరోగ్యశ్రీలో వచ్చేది బేసిక్ రకం ఏంటంటే 2D CRT అంటే జస్ట్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అంటే ఒక టార్చ్ లైట్ని నేను గోడపై కొట్టాను, సో అది ఇలా వైట్ స్ప్రెడ్గా పడుతుంది. లేదా ఒక లేజర్ లైట్ని కొట్టాను, సో ఒక పిన్ పాయింటెడ్గా పడుతుంది. సో 2D CRT అని అంటే జస్ట్ బయట నుంచి నేను ఒక టార్చ్ లైట్ లాగా రేడియేషన్ పెట్టడం. సో ఏమవుతుంది, ఆ క్యాన్సర్తో పాటు దాని సరౌండింగ్ ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా. అదే లేజర్తో కొట్టినప్పుడు అంటే దాని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వాటిని IMRT, ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, IGRT, వీటిలో ఏంటంటే లేజర్తోని పర్టికులర్గా, అంటే లేజర్ ట్రీట్మెంట్ కాదు, లేజర్ లాగా ఊహించుకో. సో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ ఎగ్జాక్ట్ ఆ ఏరియాకి మనం రేడియేషన్ చేయడం. సో అవి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ రేడియోథెరపీలో. సో ఇది రేడియోథెరపీ జరుగుతూ ఉన్నప్పుడు మనం కీమోథెరపీ కంటిన్యూస్గా ఇస్తాము. అది కూడా ఎలా ఉంటుంది అంటే వీక్లీ ఒక సైకిల్ మాత్రమే కీమోథెరపీ ఉంటుంది. సో రిమైనింగ్ 5 days రేడియోథెరపీ రన్ అవుతుంది. అలా అటాక్ అయిన తర్వాత, వైరస్ మనకి అటాక్ అయిన తర్వాత దాని పీరియడ్ అనేది ఎన్ని డేస్ అనేది ఇంక్యుబేషన్ పీరియడ్ అవుతుంది కదా, అది ఎన్ని డేస్ తర్వాత బయటపడే ఛాన్స్ ఉంది? నార్మల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మీకు అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత పేషెంట్ బయట ఫీవర్తో ప్రజెంట్ అవ్వడం, అలా ఈ HPV అనేది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్. సో అక్కడ అంటే ఏ విధంగా బయటపడడం ఉండదు ఇంక్యుబేషన్ పీరియడ్. HPV ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడానికి. మనకు అవి ఏం బయటపడదు, డైరెక్ట్ క్యాన్సర్గా కన్వర్ట్ అయినాక వాళ్ళు ఆ కంప్లైంట్స్తో మనకు బయటపడ్డప్పుడే తెలుస్తుంది. సో ఇవి ఆ కంప్లైంట్స్ కాకుండా ముందే కనుక్కోవడానికి ప్యాప్స్మియర్ అంటాము. సో లేడీస్లో ఏంటి అని అంటే 40 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళకి ప్యాప్స్మియర్ చేయాలి. సో దాంట్లో ఏమవుతుంది అని అంటే ఎర్లీ స్టేజ్లోనే మనకు క్యాన్సర్ బయటపడడం జరుగుతుంది. అది కాదు అని అంటే HPV DNA టెస్ట్ అని ఉంది. సేమ్ సర్విక్స్ నుంచి మనం సెల్స్ తీసుకొని ఈ HPV వైరస్ DNA ఉందా లేదా చూసుకోవచ్చు. సో నార్మల్గా 30 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది ఎవ్రీ 3rd year కానీ 5th year కానీ HPV DNA టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ముందు కనుక్కోవడానికి మార్గాలు. చూశారు కదా డాక్టర్ గారు సర్విక్స్ క్యాన్సర్ గురించి, దాని ట్రీట్మెంట్, ఎలాంటి స్టేజెస్, వీటన్నిటి గురించి చెప్పారు. నెక్స్ట్ క్యాన్సర్ గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.